తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఇక్కడ విజయం ఖరారైంది. మనం ఓన్లీ పని చేస్తున్నట్టుగా ఉండడమే తప్ప మనం కొత్తగా చేయాల్సిన పని ఏమీ లేదు అని చెప్పి నాకు అర్థమైంది. నాకే కాదు మా అందరికీ అర్థమైంది. సో మేము దీన్ని ఎంత గొప్ప అదృష్టంగా తీసుకుంటున్నామంటే పవన్ కళ్యాణ్ గారు మీరు పని చేసేటువంటి మేము ఇక్కడ ఏదో పని చేసాం అనే తృప్తి మాకు ఇవ్వటం కోసం ఆయన ఈ మమ్మల్ని అపాయింట్ చేశారు తప్ప ఆయన గెలుస్తారన్నది ఆయన అఖండ విజయం సాధిస్తారని ఆయనకు ముందే తెలుసు. కానీ ఆ సాటిస్ఫాక్షన్ మాకు ఇవ్వడం కోసం మాకు ఈ అవకాశం ఇచ్చారు. అయితే అది మా అదృష్టంగానే ఫీల్ అవుతున్నాం. చంద్రుడికో నూలు పోగులాగా ఆయన పడిన కష్టానికి ఒక చిన్న పని చేసామనే తృప్తి అయితే మాత్రం మాకు నిజంగానే ఉంది. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేం. సో ఇక్కడ మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన గురించి చెప్పడానికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అది ఏంటంటే మొన్న ఈ మధ్యన మా అమ్మగారితో మాట్లాడుతున్నప్పుడు మా కళ్యాణ్ బాబు గురించి ఒక మాట వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ నేను ఒక అన్నగా మాట్లాడకూడదు, కానీ నేను ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా మాట్లాడాల్సి వచ్చినా కూడా ఒక అన్నగా ఈ ఒక్క విషయం నేను చొరవ తీసుకుని మాట్లాడాలి. సో మా అమ్మని అడిగాను. అంటే ఆవిడ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆవిడని అడిగా, ఏదో మాటల్లో వచ్చింది, అమ్మ మమ్మల్ని అంటే ఏ తల్లి అయినా ఒక ఆడతల్లి ఒక స్త్రీమూర్తి బిడ్డను కనేటప్పుడు చాలా నొప్పులు పడుతుంది, అదొక పునర్జన్మ అంటారు. అలాంటిది నేను మా అమ్మని అడిగా, నేను పుట్టినప్పుడు ఏమన్నా పెయిన్స్ అనుభవించావమ్మా అని. మా అమ్మ అంది, నువ్వు పుట్టినప్పుడు నేను అనుభవించిన పెయిన్స్ భూమి మీద ఆడది అనుభవించలేదు, అంత కష్టం పెట్టేవాడు. అది మా అమ్మ చెప్పింది నా గురించి. సరే కళ్యాణ్ బాబు ఎలాగా అన్న. గొప్ప విషయం అంటే నేను షాక్ అయ్యా. వాడు పుట్టినప్పుడు నాకు పెయిన్ అనేది కొంచెం కూడా తెలియలేదురా, అలాగా నాకు పెయిన్ లేకుండా పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు. ఈ విషయం నేను కొంచెం షాక్ అయ్యా. అదేంటమ్మా కనీసం పెయిన్స్ ఉంటాయి కదా, ఏమోరా నాకు ఏమాత్రం పెయిన్ తెలియకుండా పుట్టాడని. సో నేనేమంటానంటే పుట్టేటప్పుడు కన్న తల్లికి కూడా ఏమాత్రం నొప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ లాంటోడు, అలాంటి నాయకుడు ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రానిస్తాడు? వాళ్ళకి ఏ బాధలు కష్టాలు రాకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. అది మనం కళ్ళారా ఈరోజు చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఆవగింజలో అరవంతు మాత్రమే. కూటమి భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఆవగింజలు అరశాతమే. ఇంకా చాలా ఉంది. ఇప్పుడు చూస్తుంది జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. అద్భుతమైన పరిపాలన మనకు రాబోతుంది. రాబోయే 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణయుగం చూడబోతుంది. ఎందుకంటే ఎప్పుడో స్వాతంత్రం రోజుల్లో కొంతమంది మహానుభావులు పుట్టారు. అలాంటి వ్యక్తి ఈరోజు పుట్టడం, ఈరోజు మన ముందు ఉండటం మన అదృష్టం. అలాంటి వ్యక్తి దగ్గర పని చేయడానికి ఇగో ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళం గర్వంగా ఫీల్ అవుతున్నాం. మాకు పదవులు వచ్చినా రాకపోయినా ఆయనకు సేవ చేస్తాం.
నేనేమంటానంటే మీరందరూ తెలుసుకోవాల్సింది, మీరు పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు కండి, తప్పులేదు. రాకపోతే అంతగా అవ్వలేకపోతే ఒక గొప్పవాడికి అనుచరుడిగా మారండి, ఏదైనా మంచిదే. నేను ఆ పని చేశాను. రెండో పని, పవన్ కళ్యాణ్ గారు అంత గొప్పగా నేను అయ్యే దమ్ము లేదు, కానీ ఆయనకి అనుచరుడిగా మాత్రం నాకు ఆ అవకాశం ఇచ్చారు. అది నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే ఇవాళ కళ్యాణ్ బాబు లాంటి వ్యక్తి, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఎవరైనా సరే, మేము చూస్తున్నది కేవలం ఒక జనరేషన్ కాదు, రాబోయే 3-4 జనరేషన్స్. అంటే మీరు, మీ పిల్లలు, మీ గ్రాండ్ చిల్డ్రన్ ఎంత మంచి ప్రపంచాన్ని చూడాలి, ఎంత మంచి జీవితాన్ని చూడాలి, ఎంత చక్కటి అవకాశాలు రావాలి అనేటువంటి ఆలోచనతోటే ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా రాబోయే 20 ఏళ్లలో ఇది జరిగి తీరుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక జనరేషన్ కోసం కాదు, రాబోయే 2-3 జనరేషన్ల కోసం కూడా ఆలోచించగలిగేటువంటి గొప్ప నాయకుడు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినటువంటి మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నేను ఎమ్మెల్సీ కావటానికి నన్ను ప్రోత్సహించినటువంటి వ్యక్తులు, లేదా నేను ఎమ్మెల్సీగా ఉండాలని కోరుకున్న మీలాంటి